అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, భూమి లేని పేదలకి 12,000 ఆర్థిక సాయం, ఇతర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రతి అప్డేట్ మీరు ఎలా లబ్ధి పొందాలి, మీకు ఆ ప్రభుత్వ సహాయం ఎలా అందాలి అనే అంశాల మీద ప్రతిరోజు వీడియోస్ అయితే వస్తుంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్‌కు, మీ రిలేటివ్స్‌కు షేర్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే భూమి లేని వ్యవసాయ కార్మికులందరికీ 12,000 ఇస్తాం. డిసెంబర్ 28వ తేదీన మొదటి విడతగా 6,000 వేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించినప్పటికీ మరి భూమి లేని కార్మికులని గుర్తించడంలో సమస్యలు ఎదురవుతున్నందున ప్రభుత్వం అయితే ఈ డిసెంబర్ 28వ తేదీన మరి అకౌంట్లో డబ్బులు అయితే వేయలేకపోతుంది అని ఒక ప్రకటన అయితే వచ్చింది. మరి ఈ భూమి లేని పేదల్ని ఎలా గుర్తిస్తారు, మరి లబ్ధిదారులను గ్రామ సభల ద్వారా ఎంపిక చేస్తే బాగుంటుందని చెప్పేసి కార్మిక సంఘాలు కోరుతున్నాయి. మరి ఎవరెవరికి ఎలా ఇస్తారనే దానిపై స్పష్టత లేదు. మరి జిల్లా కేంద్రాల్లో కార్మిక సంఘాలు అయితే రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాయి. ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. మరి గ్రామ స్థాయిలో గ్రామ సభలు నిర్వహించి మరి భూమి లేని వారందరినీ గుర్తించి ఒక రిజిస్టర్ని, ఆ రిజిస్టర్లో పేర్లు నమోదు చేసి వారందరికీ 12,000 అకౌంట్లో పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతుంది. మరి ఉపాధి హామీ కార్డు సాక్కా చూపి చాలామందిని 12,000 చాలామంది అకౌంట్లకు 12,000కు రాకుండా చేయాలని చెప్పేసి ప్రభుత్వం చూస్తుందని చెప్పేసి 100 రోజుల పని చేస్తేనే, 90 రోజులు పని చేస్తేనే, 80 రోజులు పని చేస్తేనే ఈ 12,000 ఇస్తామనేటువంటి కొర్రి పెట్టడం వల్ల మరి గ్రామ స్థాయిలో ప్రభుత్వం మీద అసంతృప్తి పెరిగే అవకాశం ఉంది. అసలు కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మేరకు భూమి లేని పేదల్ని గుర్తించి వారికి 12,000 ఇస్తామని హామీ ఇచ్చింది. మరి ఈ ప్రకటనతో ప్రజల్లో అనేక సందేహాలు అయితే వస్తున్నాయి. మరి వ్యవసాయ కార్మికులను ఏ ప్రాతిపదికన గుర్తిస్తారు? మరి ఉపాధి హామీ వైట్ రేషన్ కార్డు ప్రాతిపదిక తీసుకుంటే భూమి ఉన్న వాళ్ళకు కూడా వైట్ రేషన్ కార్డు ఉంది. ఉపాధి హామీ కార్డుని ప్రాతిపదిక తీసుకుందామంటే భూమి ఉన్న వాళ్ళకు కూడా ఉపాధి హామీ కార్డులు ఉన్నాయి. మరి 100 రోజులు పని చేస్తేనే 12,000 ఇస్తామని చెప్తున్నారు. మరి కొంతమంది అనారోగ్య కారణాల చేత భూమి లేని వారు 100 రోజుల పనికి వెళ్ళలేకపోవచ్చు, 90 రోజుల పనికి వెళ్ళలేకపోవచ్చు. వాళ్ళకి అసలే భూమి లేదు. వారి అనారోగ్య కారణాల చేత ఈ సంవత్సరం 100 రోజుల పనికి వెళ్ళలేకపోతే వారికి కూడా ఈ 12,000కు అర్హత అయితే ఉండదు. కాబట్టి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం బాగాలేదు. కాబట్టి గ్రామ సభలు నిర్వహించి, గ్రామ సభల్లో భూమి లేని వారు ఎవరో గుర్తించి ఒక రిజిస్టర్ భూమి లేని వారందరినీ నమోదు చేసి ఆ గ్రామ సభల్లో ప్రదర్శించి వారికి 12,000 రూపాయలు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ కోరుతున్నారు. కొంతమందికి గుంట, 2 గుంటలు, 5 గుంటలు, అరెకరం ఉన్నవారికి కూడా మరి 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కార్మిక సంఘాలు అయితే ప్రభుత్వానికి సలహాలు అయితే ఇస్తున్నాయి. మరి ప్రభుత్వం ఎలాంటి విధానాల్ని పాటిస్తుంది 12,000 కోసం అనే దానికోసం ఇక రేపు 30వ తేదీన తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతుంది. మరి దాంట్లో ఎలాంటి క్లారిటీ వస్తుందో వెయిట్ చేద్దాం. అప్డేట్ రాగానే అందిస్తాను. ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా మీకు 12,000 రావాలంటే ఏం చేయాలనే అంశాల మీద కూడా మన ఛానల్లో చెప్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ లైక్ చేస్తుండండి. ఇక వ్యవసాయ కార్మికులందరికీ 12,000 ఇవ్వాలి. మంత్రి సీతక్కకు వ్యవసాయ కార్మిక సామాజిక సంఘాల నేతల వినతి. మరి వ్యవసాయ కార్మికులందరికీ 12,000 ఇవ్వాలని, లబ్ధిదారులను గ్రామ సభల ద్వారా ఎంపిక చేయాలని తెలంగాణ కార్మిక సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నాగయ్య, ఆర్ వెంకటరాములు తదితరులు అయితే కోరడం జరిగింది. హైదరాబాద్లో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్కకు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఉపాధి హామీ పనులు 100 రోజులు చేయాలి, ఆధార్ కార్డు, పట్టాదార్ పాస్బుక్ల ఆధారంగా ప్రభుత్వం ముందుకెళ్తుందనే ప్రచారంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. ఉపాధి హామీ పనులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి 12,000 ఇవ్వాలని, రాష్ట్రంలో భూమి లేని పేదలు 40 లక్షల దాకా ఉన్నారని, వారికి 1,200 కోట్లు సరిపోవని చెప్పారు. మొత్తం లబ్ధిదారులకు 4,800 కోట్లు కేటాయించాలని మంత్రికి విన్నవించారు. వ్యవసాయ కార్మికులపై సర్వే చేసి వారి పేర్లతో కూడిన రిజిస్టర్ను గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించాలని సూచించారు. గ్రామీణ పేదల లబ్ధి చేకూర్చడం కోసం తీసుకొస్తున్న ఈ పథకం విధి విధానాల రూపకల్పనలో వారి హక్కుల కోసం పనిచేస్తున్న సంఘాలు, సంస్థల ప్రతినిధుల సలహాలు, సూచనలు తీసుకోవాలని విన్నవించారు. ఎకరం, అరెకరం ఉన్న రైతులను కూడా వ్యవసాయ కూలీలుగా పరిగణించి వారికి కూడా లబ్ధి చేయాలని విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది. సరే, ఏది ఏమైనా మొత్తానికైతే 100 రోజులు పని పొందిన కుటుంబాలు ఆధార్ కార్డు, పట్టాదార్ పాస్బుక్ ఆధారంగా 12,000 ఇస్తామంటే దీంట్లో చాలా అవకతవకలు జరిగే అవకాశం ఉంది. కొంతమంది అనారోగ్య కారణం చేత 100 రోజుల పనికి వెళ్ళలేకపోవచ్చు. కాబట్టి ప్రజా సంఘాల, కార్మిక సంఘాల సలహాలు తీసుకొని వెంటనే ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయాలని చెప్పేసి సంఘాలైతే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. మరి జాబ్ కార్డు కలిగిన వారితో పాటు వలస కార్మికులకు, కూలి పని చేసుకుని బతికే పేదలందరినీ అర్హులుగా ఎంపిక చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే కోరారు. మరి రాష్ట్రం ఏర్పడినట్టు నుంచి నేటి వరకు కొత్తగా జాబ్ కార్డులు ఇచ్చి పని దినాలు కల్పించాలని కోరినా ఇంతవరకు ఈ 10 ఏళ్లలో అయితే కొత్త జాబ్ కార్డులు అయితే ఇవ్వలేదు. కాబట్టి చాలామంది భూమి లేని వారికి కూడా జాబ్ కార్డులు లేకుండా ఉన్నారు. కాబట్టి వారందరికీ 12,000 రాకుండా పోతాయి. కాబట్టి ఉపాధి హామీ జాబ్ కార్డుని ప్రాతిపదికగా తీసుకోకుండా గ్రామ స్థాయిలో గ్రామ సభలు పెట్టి అసలు ఎవరు పేదవారు, ఎవరు భూమి లేదు అనే అంశాలని ప్రాతిపదిక తీసుకొని 12,000 ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ అయితే చేస్తున్నారు. ఇక ఆధార్, జాబ్ కార్డు నెంబరు, బ్యాంక్ అకౌంట్ లింకు పేరుతో వేలాది మంది పేదల జాబ్ కార్డును కూడా గతంలో రద్దు చేశారు. మరి వీరందరినీ కూడా ఇప్పుడు కూడా పని ప్రదేశంలో ఫోటోలు అప్లోడింగు,
ఆహ్, ఇవన్నీ చేసి చాలామంది జాబ్ కార్డులు అయితే ఇప్పుడు కోల్పోయారు. మరి వారందరికీ ఇప్పుడు రాకుండా ఈ 12,000 రాకుండా పోయే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం దీని మీద ఒక స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు విడుదల చేయాలి. భూమి లేని ప్రతి వ్యవసాయ కార్మికుడికి 12,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మరి ఇక్కడ కార్మిక సంఘాలైతే ప్రభుత్వాన్ని మీద డిమాండ్ అయితే చేస్తున్నాయి. రకరకాల కారణాలతో 100 రోజుల పని దినాలు పూర్తి చేయని వారు ఉంటారని, వారిని ఎందుకు పరిగణలోకి తీసుకోవాలని ప్రశ్నించారు. అసలు ఉపాధి హామీ కార్డుకి తర్వాత ఆధార్ కార్డుకి, రేషన్ కార్డుకి ఈ 12,000కు లింకు పెట్టకుండా ఖచ్చితంగా గ్రామాల వారీగా ఈ ప్రజా సంఘాలు సూచించినట్టు భూమి లేని పేదలని, రైతు కూలీలని గుర్తించి ఒక రిజిస్టర్‌లో పేర్లు రాసి వారికి ఈ 12,000 ఇచ్చే విధంగా చూడాలని చెప్పేసి ప్రజా సంఘాలైతే కోరుతున్నారు. మరి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతుందో చూద్దాం. ప్రస్తుతానికైతే డిసెంబర్ 28న అకౌంట్‌లో వేద్దాం అనుకున్న 6,000 అయితే ఇప్పుడైతే వేయట్లేదు. మరి 30వ తేదీ తెలంగాణ క్యాబినెట్ మీటింగ్‌లో ఏం నిర్ణయం వస్తుందో వెయిట్ చేద్దాం. అప్డేట్ రాగానే అందిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ.